సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని జిన్నారంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఆరబోసిన వడ్లు నెల రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వం రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. వెంటనే వడ్లు కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిన్నారం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేయడానికి వెళ్లిన నాయకులకు కార్యాలయంలో ఎంఆర్ఓతో పాటు సిబ్బంది కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళం వేసి ఉన్న కార్యాలయ ద్వారానికే వినతి పత్రాన్ని అతికించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాప్ రెడ్డి, కురుపల్లి నరసింహారావు, జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు కొత్తకాపు జగన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వంగేటి రాజిరెడ్డి, కౌన్సిలర్లు కుమార్. జిన్నారం మండల రైతులందరూ కూడా జిన్నారం తహసీల్దార్ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుకంటే వడ్ల కొనుగోలు జాప్యం జరుగుతూ ఉంది. ఈ జాప్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వర్షాలు ఒక దిక్కు అకాల వర్షాలు కొడుతూ ఉంటే మరి ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చి నానా అవస్థలు పడుతున్నారు. మరి జిన్నారంలో కూడా 2-3 రోజుల సంది కొనుగోలు కేంద్రాన్ని బంద్ చేసారు. ఎందుకంటే ఈ ఉన్న వడ్లే పోలేవు, మేము ఏళ్ళ తీసుకోవాలి. మరి ఏం చేయాలి? వడ్లను ఎక్కడ పెట్టాలి? మరి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఎంఆర్ఓ గారు కూడా మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని వస్తే మరి 11 అవుతున్న ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారి సిబ్బంది కానీ ఎవరు లేకపోవడం ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో మనకు అర్థమవుతూ ఉంది. మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి సమయపాలన లేదు, మరి రైతులకు ఇబ్బందులలో ఆదుకునే విధానం లేదు. మరి జాప్యం చేస్తూ ఉన్నారు. ఎవరేం చేస్తారులే మమ్మలను అనే తీరుగా రాజకీయ నాయకులు తయారయ్యారు, ఎవరేం చేస్తారులే అనే తీరుగా అధికారులు తయారయ్యారు. వీళ్ళ ఇద్దరి వల్ల ఇలా రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దీని మీద తక్షణమే యంత్రాంగం అంతా కదలాలి. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్పీడప్ చేయాలి. మరి లారీలు ఖాళీగాక, ట్రాక్టర్లు ఖాళీగాక రోడ్ల మీద కిలోమీటర్ పొడవు ఇలా లైన్లో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దానికి సంబంధించిన అధికారులు పర్యవేక్షించి మరి ఖాళీ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఎవరికి పట్టింపు లేదు. ఇక ప్రభుత్వం సంగతి అయితే చెప్పనక్కర్లేదు. రైతు రుణమాఫీ అన్నారు, గొప్పలు చెప్పుకోరు, ఇప్పటి వరకు రుణమాఫీ లేదు. అదేవిధంగా రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. ఎంతసేపు ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చుడు తప్ప అధికారంలోకి వచ్చినాక వాళ్ళ సమస్యలు తీర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ఇవల్ల రైతులను పట్టించుకోని పరిస్థితి. దేని మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం అంటే మరి మందు బాటలు అందుబాటులోకి తీసుకొచ్చి యువతను పెడదోరి పట్టించే విధంగా ఇలా నడుస్తూ ఉంది. ఇలా రైతులు కానీ మరి యువకులు కానీ ఈ మందు ఏదైతే బీరు బ్రాండీ ఇవన్నీ అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళు తాగుడుకు బానిసాయి వాళ్ళ ప్రాణాలు నష్టపోతున్నారు, వాళ్ళ జీవితాలు నష్టపోతున్నాయి. దాయినా సిగ్గు శరం లేకుండా మరి ఊరు కాడ బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ప్రతి జాగల బీర్ షాపులు ఓపెన్ చేసారు. వీళ్ళకి సిగ్గు శరం లేదు. మరి తెలంగాణ మొత్తం మరి తాగుబోతు రాష్ట్రంగా తయారు చేసి వాళ్ళ మీద వచ్చే పైసలతోని ఇలా ప్రభుత్వాన్ని నడపాలనే దౌర్భాగ్య పరిస్థితికి ఇలా ప్రభుత్వం వచ్చింది. దాన్ని ఎవ్వడే భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. దాన్ని కట్టడి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క వడ్ల గింజను కూడా కొనుక్కోవాలని సంచుల కాడికెళ్ళి సుతిళ్ళ కాడికెళ్ళి ఇచ్చి ఎఫ్సిఐలు అన్నీ ఖాళీ చేసి ఫ్రీగా బియ్యం ఇచ్చుకుంటా అన్నీ ఖాళీ చేసి ఇలా కొనుగోలు చేయమంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ పోసిన రాసులు అక్కడనే ఉన్నాయి. రైతులకు ఎక్కడ కూడా సహకరించకుండా మొత్తం సిబ్బంది కూడా అనాలోచితంగా ప్రవర్తించుకుంటా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలను సవ్యంగా కొనుగోలు జరపడం లేదు. వీళ్ళకు కూడా భయం లేకుండా పోయింది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తిపడి కమిషన్లు తీసుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ కూడా రైస్ మిల్లను భయపెడతలేదు. ఎక్కడ కూడా
లారీలు పోయినట్టయితే 2 రోజులు 3 రోజులు ఆలస్యం అవుతుంది మా లారీలకని లారీలు కూడా రావడానికి సిద్ధంగా లేరు. అంటే వ్యవస్థ మొత్తం ఎట్లా నడుస్తుందో చూస్తూ ఉన్నాం. రైతులకు బాసటగా ఉంటామని ఎన్నికలల్లో ఓట్లు వేసుకొని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒడ్లు కొనుగోలు చేయడానికే చాతనైతలేదు. రైతు భరోసా కూడా ఎక్కడ కూడా సకాలంలో పడతలేదు. చాలామంది పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు మాకు మోడీ పైసలు వస్తున్నాయి కానీ రాష్ట్రం నుంచి వచ్చే రైతు భరోసా వస్తలేదు. అంటే మీరే గమనించాలి, ప్రజలు కూడా రైతులు కూడా గమనించాలి. మనం ఏ ప్రభుత్వానికి మనం దగ్గర ఉంటే రైతులకు లాభం అవుతుందో రాబో రోజులలో కూడా మీరు భారతీయ జనతా పార్టీని ఆదరించాలి. ఇట్లాంటి నిద్రపోయే ప్రభుత్వాలను మనం ఎన్నుకున్నట్టయితే ఇంకా వెనక్కి పోతాం, మనం ఇంకా రైతులం ఇంకా నష్టపోతాం. కాబట్టి రైతుల పక్షాన నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి రైతులకు విన్నవించుకుంటా ఉన్నాం. కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారం. ఈ యొక్క రైతు సమస్యల కోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ముందు మేము రావడం జరిగింది. ఈరోజు మా టైము 11:30 దాటిపోతూ ఉంది. ఇప్పటి వరకు ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ సిబ్బంది కానీ మరి ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎట్లా సాగుతూ ఉందంటే ఒక దౌర్భాగ్యమైన పరిపాలన సాగుతూ ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు పరిపాలన చేత కాకుంటే తక్షణమే దిగిపోవాలి. ఈరోజు రైతులు నానా గోసపడతా ఉన్నారు. ఈరోజు మా సొలక్పల్లి కానీ జిన్నారం కానీ ఊట్ల కానీ శివనగర్ కానీ ఎక్కడున్న ఒడ్లు ఎక్కడున్న ధాన్యం అక్కడనే నిలిచిపోయింది. మరి ఒడ్లు కొనుక్కొని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. మరి అదే సమస్య మీద ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మరి ఎంఆర్ఓ కానీ వారి సిబ్బంది కానీ 11 దాటిపోతున్నా ఇప్పటి వరకు వారి సిబ్బంది లేరు, వారు లేరు. మరి ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని, ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడు చూసినట్టు లేదు. కాబట్టి తక్షణమే ఒడ్లు కొనుక్కోవాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తగిన మూల్యం మీకు చెల్లించుకోక తప్పదు. దీనిపైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం, ధర్నాలు చేస్తాం. మీరు గద్దె దిగేదాకా మీ ఎంబడి పడి మిమ్మల్ని ముడ్డి వంచి ముడ్డి మీద తినదాకా ఇట ఊకం బిడ్డ. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడికడా బాగుపడినట్టు లేదు. ఈరోజు రైతుల ఉసురు పోసుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ మరి తక్షణమే ఒడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం.